ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే సండే మార్నింగ్. యాక్చువల్గా మేమైతే ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళాము. మన వైబ్ ఎలా ఉంటుంది అంటే మనం వచ్చే వాళ్ళ బట్టే ఉంటుంది. అంటే వాళ్ళు చిల్ అయితేనే మనము చిల్ అవ్వగలము. మాతో వచ్చే వాళ్ళందరూ చాలా సరదాగా ఉండేవాళ్ళే. అంటే మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అంతా మంచిగా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళే. ఈవెన్ మా అక్క మా బావ కూడా వాళ్ళతో మంచిగా కలిసిపోయారు. అందరూ బాగా అయితే ఎంజాయ్ చేసాం. అందరూ పిల్లలు అవ్వడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఆ స్మెల్ అయితే చాలా బాగుంది అని చెప్పి కాఫీ తాగడానికి అయితే మేము అందరం అక్కడ కాఫీ తీసుకున్నాము. నాకైతే అంత మంచిగా ఏం అనిపించలేదు, కాకపోతే ఓకే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. కానీ అంత దూరం అయితే వెళ్ళి అరకు కాఫీ తాగకపోతే ఎలాగా అని చెప్పేసి అయితే తాగాను. ఈ అరకు మ్యూజియంలోని ఎట్లాగా కాఫీ ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి కాఫీ మ్యూజియంలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటా వెళ్ళాలి. నేను మొత్తం అంతా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా తీసాను. ఇక్కడైతే మా పేపీ కొంచెం ఎంజాయ్ చేసింది, అటు ఇటు తిరిగింది, నడిచింది. అంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, తనకు కొంచెం మంచిగా అనిపించిందేమో, బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడైతే పాప. అండ్ లేటర్ ఆన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కిందకైతే వెళ్ళిపోయాము. మేము రావడమే సాటర్డే రావడం వల్ల మేమైతే ఏం తినలేదు నాన్ వెజ్, అంటే లైక్ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఇట్లా ఏమీ తినలేదు. కానీ ముందు రోజు అయితే బ్యాంబూలో చేసిన వెజ్ బిర్యానీ అయితే తిన్నాము. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది బ్యాంబూ బిర్యానీ. ఘాటి దిగేటప్పుడు అయితే బ్యాంబూ చికెన్ అయితే తిన్నాము. చాలా బాగుంది. అంటే వెరీ డిఫరెంట్ టేస్ట్. మేబీ ఫ్రెష్ చికెన్ అవ్వడం వల్ల, లేదంటే వాటికి ఏవి పెట్టకుండా పెంచిన కోడ్లు అవ్వడం వల్ల మరేమో కానీ చికెన్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. అండ్ అవి తింటేనే కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఇంకేం తినలేదన్నమాట. మార్నింగ్ కాఫీ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకైతే దిగిపోయాము. దిగిపోయేటప్పుడు మాత్రం చాలా సిక్ అనిపించింది, కొంచెం చిరాగ్గా అనిపించింది. వై బికాస్ ముందు రోజంతా కొంచెం జర్నీ చేసి మళ్ళీ ఆ రోజు కూడా జర్నీ చేయడం వల్ల అలా అనిపించడం వల్ల మరేమో. ఇక్కడైతే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చేత్తో చేసే వాటివి ఏమైనా కష్టం ఉంటుంది కదా, ఆ కష్టానికి మనం ఎంత ప్రైస్ ఇచ్చుకున్నా తప్పలేదు. అండ్ కాస్ట్ కూడా ప్రైస్కి తగ్గట్టే ఉంది. పెద్ద ఎక్కువని కాదు, పెద్ద తక్కువని కాదు. హ్యాండ్మేడ్ కొంచెం అట్లానే ఉంటాయి కదా. అయితే ఇంకా కిందకి దిగిన తర్వాత డైరెక్ట్గా విజయనగరం నుంచి వైజాగ్ అయితే వచ్చేసాము. అక్క వాళ్ళు విజయనగరం వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదు. పొద్దునుంచి పాపకి ఫ్రూట్స్ పెట్టున్నాం కదా, ఫుడ్ అయితే సరిగ్గా లేదు అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చేసాం. వాళ్ళంతా ఇంటికి వచ్చేసరికి మేము నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసాం.